జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. దేవకీ వసుదేవుల ముద్దుబీడడై జన్మించి నందగోపుని ఇంటిలో ఆవులను కాయుచూ పెరిగిన శ్రీకృష్ణకు అనేక నమస్కారములు. ఫస్ట్ క్యాంటో 8th చాప్టర్ 21st ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 6వ స్కంధం 14వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు వృత్రాసుర సంహారంలో భాగంగా ఇంద్రుడు వజ్రాయుధంతో వృత్రాసునిపై యుద్ధాన్ని చేయటం, దానిలో భాగంగా కొంతసేపటి తర్వాత తను లొంగిపోతూ ఇంద్రుడిని తనపై ఆయుధాన్ని వేయమని చెప్తూ జీవితంలో ఉన్న పరమార్థాన్ని, జీవితంలో ఉన్న తత్వార్థాన్ని కూడా తెలుపుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఏ విధమైన మర్మము లేకుండా వృత్రాసుడు పలికిన పలుకులు విని ఇంద్రుడు అతనిని గౌరవించెను. జ్ఞానులు మాట్లాడినట్టు మాట్లాడినాడని సంతసించుచు వజ్రము చేతబోని నవ్వుచు అతని మాటలకు ఆశ్చర్యపడక ఇట్లు పలికెను: దానవా, నీవు సిద్ధిని పొందితివి. ఇటువంటి బుద్ధి కలుగుటకు భగవద్భక్తి ఉండవలెను. అది నీకున్నది. సర్వప్రాణులకు సుహృత్తు అగు జగదీశ్వరుని సర్వాత్మగా ప్రేమించితివి. జీవులను మోహింపజేసడి విష్ణుమాయను నీవు తరించినావు. అసురభావమును వీడి మహాపురుషుడవైతివి. రాజస ప్రకృతి గల నీకు భగవానుడుగు వాసుదేవుని యందు ఇంత నిశ్చలమగు బుద్ధి ఏర్పవుట మహాశ్చర్యము. మోక్షము వసంగుటకు సమర్థుడు సర్వేశ్వరుడుగు శ్రీహరి. అతని యందు భక్తి కలిగిన వారికి క్షుద్రముగు కోరికలుండవు. అమృత సముద్రములో వేరించున్న వారికి క్షుద్రములకు గోతులోని నీరు ఎందుకు? వారు దాన్ని కోరరు కదా. ఈ విధముగా ఇంద్రుడు, వృత్రుడు అపారముగు వీర్యము గలవారలై భగవద్ధర్మమును చర్చించుకొనుచు యుద్ధమునకు తలపడిరి. వృత్రాసురుడు తన ఎడమచేతితో పరిఘను త్రిప్పి ఇంద్రునిపై విసిరెను. ఇంద్రుడు తన వజ్రముతో అతని ఎడమచేతిని పరిఘను కూడా ఛేదించెను. 2 చేతులు తెగిన వృత్రాసురుడు రక్తం స్రవించుచు రెక్కలు తెగిన పర్వతం వలె ఆకాశం నుండి నేలపడి చనిపోయినాడా అన్నట్లు ఉండెను. నేలపై పడి తన క్రింద దవడను నేలకు ఆంచి పై దవడను ఆకాశమును వరకు చాచి తన నాలుకతో ఐరావతముతో కూడిన ఇంద్రుని తన నోటిలోనికి లావుకొని మృంగబోయెను. మృత్యువుతో సమానమగు కూరలతో 3 లోకములను గలుగునట్లు తన శరీరముతో పర్వతములను కదల్చుచు నడయాడు పర్వతం వలె భూమిని జీర్ణము చేయు మహాప్రభావము గల పెద్ద కొండ చిలువ ఏనుగును మృంగునట్లు వృత్రాసురుడు ఐరావతముతో కూడా ఇంద్రుని మింగెను. బ్రహ్మాదులు, మహర్షులు ఆ సన్నివేశమును చూచి దుఃఖించిరి. వృత్రాసునిచే మృంగబడి కడుపులోనికి వెళ్ళినను నారాయణకవచ ప్రభావముచే అతడు మరణించలేదు. భగవానుని బలము అతనిని కాపాడినది. ఇంద్రుడు తన వజ్రముతో అతని కడుపును చీల్చుకొని వెలుపలకు వచ్చి వృత్రాసుని శిరస్సును ఛేదించెను. అతి తీక్ష్ణమగు వజ్రాయుధమును ధరించిన ఇంద్రుడు 1 సంవత్సర కాలము అతని మెడ చుట్టూ తిరుగుచూ ఛేదించెను. వృత్రాసుని చంపుటకు సంవత్సర కాలము పట్టెను. ఆకాశమును దుందువులు మ్రోగెను. గంధర్వులు, సిద్ధులు, మహర్షులు వృత్రాసుని చంపినవాడని మంత్రములతో ఇంద్రుని స్తుతించుచూ పుష్పవర్షము కురిపించిరి. వృత్రుని శరీరము నుండి వెలువడిన ఆత్మజ్యోతి అందరూ చూచుండగా శ్రీ వైకుంఠమునకేగెను. ఇట్లు వృత్రుడు చనిపోయిన తరువాత లోకపాలురందరూ భయము తీరి సుఖమునందిరి. వారి మనసు కుదుటపడెను. దేవతలు, ఋషులు, బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు మొదలగు వారందరూ వారి వారి స్థానములకేగిరి. దానిచే దేవతలు, ఋషులు మొదలగు వారందరూ సంతసించిరి. కాని ఇంద్రుడు మాత్రం దుఃఖమునంది ఉండెను అని శుకుడు చెప్పగా, వృత్రుడు చనిపోయినందువలన దేవతలకు సుఖము కలిగినట్లు
ఇంద్రునికి కూడా సుఖము కలిగి ఉండవలని కదా అని పరీక్షిత్తు ప్రశ్నించెను. శుకుడిటు చెబుతున్నాడు. వృత్రుని పరాభవమునకు భయపడి దేవతలు, ఋషులు వృత్తుని చంపవలను ఇంద్రుని ప్రార్థించిరి. కాని వెనుక విశ్వరూపిని చంపిన బ్రహ్మహత్యా పాపమును ఎరింగిన వాడగుటచే మరల బ్రహ్మహత్యమును చేయుటకు భయపడెను. చంపుమని కోరిన వారితో ఇట్లు అనెను: స్త్రీలు, భూమి, జలము, వృక్షములు విశ్వరూపిని చంపుటచే వచ్చిన పాపమును పంచుకొని నన్ను అనుగ్రహించిరి. ఇప్పుడు ఆ వృత్రాసుని చంపి మరల బ్రహ్మహత్యా పాపమును చేసినచో దానిని నీ ఎట్లు పోగొట్టుకోగలను అనిన ఆ మాటలు విని ఋషులు ఇంద్రునితో ఇట్లు చెప్పిరి: మేము అశ్వమేధ యాగమును చేయింతుము. అశ్వమేధ యాగముచే పరమపురుషుడు నారాయణుడు ఆరాధింపబడును. అతడు సంతసించినచో బ్రహ్మహత్యా పాపమే కాదు, జగద్వధచే కలిగిన పాపము కూడా పోవును. భగవన్నామమును కీర్తించినచో బ్రహ్మహత్య చేసినవాడు, గోహత్య చేసినవాడు, మాతృహత్య చేసినవాడు, ఆచార్యహత్య చేసినవాడు, శునక మాంసమును తినడి పాప జాతికి చెందినవాడు కూడా వారి వారి పాపములు తొలగి పరిశుద్ధులు అగుదురు కదా. కావున శ్రద్ధతో అశ్వమేధ మహాయజ్ఞమును చేసి నారాయణునకు ప్రీతి కలిగించినచో ఎట్టి పాపమైనను అంటదు అనినచో ఒక దుర్మార్గుని లోకోపద్రవకరుని చంపుటచే పాపం అంటదని చెప్పవనెనా? నీవు భయపడకుము, మేము అశ్వమేధ యాగమును చేయింతుము అని ఋషులు చెప్పగా ఇంద్రుడు వృత్రాసుని చంపెను. వెంటనే ఆ బ్రహ్మహత్యా పాపము ఇంద్రుని వెంటాడెను. దానిచే అతనికి శాపము కలిగెను, తాపము కలిగెను. భరించలేని వేదనచే సుఖము లేకుండా పోయెను. ఎన్ని గుణములున్ననూ లోకులు నిందించుటచే సిగ్గునందుచుండువాడు సుఖమునందడు. ఆ బ్రహ్మహత్యా పాపము ఒక చండాల స్త్రీమూర్తిగా అతన్ని అనుసరించుచుండెను. ఆమె చాలా ముసలిదై వణికిపోవుచు క్షయవ్యాధిచో బాధపడుచు ఎర్రని వస్త్రమును దాల్చినదై ఇంద్రుని వెంటబడెను. నెరసిన వెంట్రుకలు వేలాడుచుండెను. ఆమె ఒడలు నీచుకంపు కొట్టుచుండెను. ఆమె ఊపిరి తీసిన గాలి దుర్వాసన కలిగి ఉండెను. ఆమె దారిని ఎవరునూ నడవలేకుండిరి. ఇంద్రుని అనుసరించుచు ఆగుము ఆగుము అని అనుచుండెను. ఇంద్రుడు ఆమెను తప్పించుకొనుటకు ఆకాశమునకు అన్ని దిక్కులకు పరిగెత్తి చివరకు ఉత్తర దిక్కున కేగి మానస సరస్సులో ప్రవేశించెను. అచట మానస సరస్సులోనున్న తామర పువ్వు కాడలోని ద్వారములను ఆశ్రయించి ఎవ్వరికీ కానరాకుండా ఉండెను. దేవతలకు ఆహారమును అనగా యజ్ఞ భాగములను తెచ్చడివాడు అగ్ని. అతడు జలములలో ప్రవేశింపచాలడు. అందుచే ఇంద్రునికి ఆహారం అందుటలేదు. ఇట్లు ఆ తామర కాడలో బ్రహ్మవధచే పొందిన పాపము ఎట్లు వీడునో అని 1000 సంవత్సరములు ఆలోచించుచూ దాగి ఉండెను. ఇంద్రుడు పద్మనాళ తంతులలో ఎంతకాలముండెనో నహూషుడు అంతకాలము స్వర్గమును పాలించెను. సర్వమును పాలించుటకు కావలసిన యోగ్యతను, విద్య, తపస్సు, యోగము యొక్క బలముచే అతడు పొందెను. సుఖమును అనుభవించు దేశము స్వర్గము. దానిని నహుషుడు పరిపాలించుచుండెను. ఐశ్వర్య సంపద కలగగాని మదము కలిగి అతని బుద్ధి చెడెను. అతడు పశువు వలె వివేకహీనమగు ప్రవృత్తి కలిగిన వాడాయను. అతడు ఇంద్రుడు భార్యయగు శచీదేవి కూడా తనకు రాణి కావాలని కోరెను. అతడు ఇంద్రుని వలె ఋషులచే వహింపబడు శిబిక పైనెక్కి నా భవనమునకు వచ్చినచో నన్ను అనుభవింపగలవు అని కబురంపెను. అతడు అట్లే అని అగస్త్యుడు మొదలగు ఋషులను పిలిచి తమ పల్లకి మోయుడనెను. నిర్బంధముచే వారు మోసిరి. వారి మనసున క్లేశము కలిగెను. అతడు సర్ప సర్ప సాగుము సాగుము అని కాలితో త్రోయిచూ తొందర పెట్టుచుండగా సహింపలేక సర్పోభవ పాము ఆగుము అని శర్పించిరి. అప్పుడు అతడు పెద్ద కొండ చిలువ అయి భూమిపై పడెను. బ్రాహ్మణులు వృతంభర ధ్యానము చేసి ఇంద్రుని పద్మనాళ తంతువుల నుండి వెలుపలికి రమ్మని పిలిచిరి. ఋతము అనగా సత్యము. దానిని భరించువాడు శ్రీమన్నారాయణుడు. అతని ధ్యానముచే ఇంద్రుని పాపము తొలగెను. మానవ సరస్సులోనున్న పద్మముపై కూర్చొని ఉన్న లక్ష్మీదేవి అతను రక్షింపజేసి అతని పాపములను నారాయణునిచే తొలగింపజేసెను. అందుచే
అతనికి బ్రహ్మవధ దోషము తొలగెను. వెలుపలకు వచ్చిన తరువాత ఋషులందరూ ఇంద్రుని చేరి పరమపురుషారాధన రూపమగు అశ్వమేధ యాగమును చేయ దీక్షుతిని చేసిరి. సర్వదేవ స్వరూపముగు అశ్వమేధ యాగమును చేయు దీక్షుతిని చేసిరి. సర్వదేవ స్వరూపుడు నారాయణుడు అతడు సకల ప్రజాజనకుడు. అతని అశ్వమేధ యాగముచే ఆరాధింపగా సూర్యుడు ఉదయించగనే మబ్బు విచ్చిపోయినట్లు ఇంద్రుని బ్రహ్మహత్యా పాపం వీడిపోయెను. మరీచి మొదలగు ఋషులందరూ అశ్వమేధ యాగము చేయించి యజ్ఞాధిపతిగు శ్రీమన్నారాయణుని ఆరాధించిరి. ఇంద్రుడు పాపము తొలగి తన సింహాసనం అధిష్ఠించెను. వృత్రవధ రూపము ఈ వ్యాఖ్యానమును జ్ఞానులు ఎల్లప్పుడూ చదువుచుందురు, వినుచుందురు. దీనిని ప్రతి పర్వమునందును చదువుటచే ఇంద్రియములకు బలము చేకూరును, ధనము లభించును. ఇది శత్రువులను జయింపజేయును, క్షేమమును కలిగించును, ఆయువృద్ధి పొందించును. పరీక్షిత్తునకు వృత్రాసుని స్వభావమును గూర్చి సందేహము కలిగెను. వృత్రుడు అసుడు కదా, వారి స్వభావము తమస్సులతో నిండి ఉండును కదా. శ్రీమన్నారాయణు యందు ఇంత దృఢమైన విశ్వాసం కలుగుటకు కారణమేమి? శుద్ధమగు సత్వగుణము కల ఋషులకు కూడా ముకుంద చరణార విందముల యందు సాధారణముగా భక్తి కలగదు. భూరేణువులు ఎన్ని ఉన్నవో లెక్కలేనన్ని జన్మలు ఎత్తి ఎత్తి మనుష్య జన్మను ఎత్తుదురు. ఆ మనుష్యులే శాస్త్రోత్తమగు ధర్మాచరణము చేయగలవారు. అట్టి మనుష్యులలో చాలామంది ధర్మార్థ కామములకే ప్రయత్నింతురు గాని ముముక్షువులుగా ఉండుటకు దుర్లభము. దైవవశమున ఉన్నను కొన్ని వేల ముముక్షువులలో ఏ ఒక్కడో రాగద్వేషములు పోయి భగవానుని స్థిరముగా మనసు నిలిచిన వాడగును. అట్టివారిలో కూడా నారాయణుడే పొందదగినవాడు పొందించువాడు అను భావము లభించుట మిక్కిలి దుర్లభము. కొన్ని కోట్ల మనుషులలో ఒక్కనికి అట్టి దృఢమైన బుద్ధి కలుగును. వృత్రుడు పాపాత్ముడు, సర్వలోకములను పీడించు స్వభావము గలవాడు. అట్టి వానికి తీవ్రమగు యుద్ధభూమిలో భగవాను యందు దృఢమగు బుద్ధి కలుగుట ఆశ్చర్యము. గ్రామ్య విషయములందు మనస్సు చేరకుండా విష్ణునందు చేరుట ఆశ్చర్యకరము. అతడు చాలా పరాక్రమశాలి. తన పౌరుషముచే ఇంద్రుని సంతోషపరిచినాడు. ఇంద్రుని వలన అతనికి భయము లేదు. భక్తి చేత కృష్ణుని శరణు పొందినాడు. అట్టి స్వభావము అతనికి ఏర్పడుటకు కారణము ఏమని సందేహము కలుగుచున్నది, వివరింపగోరుచున్నాను అని పరీక్షిత్తు ప్రశ్నింపగా భగవానుడు శుకయోగి రాజును అభినందించి ఇటు సమాధానం చెబుతున్నాడు. దీనితో వృత్రాసుని సంహారం మనకి పూర్తయింది. ఆ సమాధానంతో మనకు ఇంకొక కథ ప్రారంభమవుతుంది. దాన్ని మనం మరొక పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.